హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఎల్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ వచ్చేసి మనకు టీజీపీఎస్సీ కమిషన్ ద్వారా ఇక్కడ వెల్లడించడం, ఒక వెబ్ నోట్ ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. ముందుగా వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. It is hereby informed that the candidates with the following hall ticket numbers are pick up further in the ratio of 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఫ్రెండ్స్, ఇక మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇదైతే 1:2 అన్నమాట. 1:3 అయితే కాదండి, 1:2 మాత్రమే. ఇక ఈ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 4/9/2023 to 6/9/2023 రోజున, అలాగే 8/9/2023 రోజున మీకు కంప్లీట్ అనేది కావడం జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించి. ఇక పాలిటెక్నిక్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వై నోటిఫికేషన్ నెంబర్ 20/2022 సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 28/6/2024 నుంచి 29/6/2024, 1/7/2024 టు 6/7/2024 అండ్ 8/7/2024 టు 9/7/2024 రోజున మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సంబంధించి. ఇక్కడ టైం ఎంతవరకు టైం ఉంటుందంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 10:30 AM మీకు ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాలండి. ఇక్కడ వెన్యూ వచ్చేసి మనకు కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్కి సంబంధించి మీకు కమిషన్ వెబ్సైట్లోనే కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీ ఎలాంగ్ విత్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఫిలప్ అన్నీ చూసుకొని మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించి కూడా రిజర్వ్ డే అయితే కేటాయించడం జరిగిందండి. ఇక్కడ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏవైనా మీకు పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకవేళ యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఇక్కడ రిజర్వ్ డే కేటాయిస్తారు. కాబట్టి ఈ రిజర్వ్ డే నాడైతే మీరు ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ చేస్తే మాత్రమే మీకు అర్హులు అవుతారు, లేదంటే అనర్హులు అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజర్వ్ డే వచ్చేసి 12/7/2024 రోజున మీకు ఒక డే కేటాయిస్తారు. కాబట్టి అదే రోజున మీకు ఏమైతే పెండింగ్ ఉన్న సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ వచ్చేసి మీ బేసిక్ డేటా ఇన్ఫర్మేషన్ కాబట్టి చెక్ లిస్ట్ వచ్చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ PDF, అంటే మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసే పోస్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ PDF అన్నమాట. 2 కాపీస్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ మేము యాజ్ పర్ ద SSC ఇది అయితే మ్యాండేటరీ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 10th, ఒకవేళ లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా పర్లేదు. అలాగే ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ వచ్చేసి మ్యాండేటరీ అని అడగడం జరిగింది, బట్ ఒకవేళ ఓడి ఉన్నా తీసుకెళ్ళినా పర్లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ యొక్క మదర్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్కమ్ అయితే అడగలేదండి. నేను చాలామంది Group 4 క్యాండిడేట్స్ని అడిగాను, ఇన్కమ్ అయితే అడగలేదని మెసేజ్ చేయడం జరిగింది వాళ్ళైతే. ఇక నాన్ క్రిమి లేయర్ సంబంధించి లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. NCL సంబంధించి లేటెస్ట్ అన్నమాట, 1 year బిలో ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి OBC సర్టిఫికేట్ అయితే నాట్ అలౌడ్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే EWS క్యాండిడేట్ సంబంధించి ఇంత ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2021 సంబంధించి 2022కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది EWS సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మీరు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారో వాళ్ళకి సంబంధించినటువంటి NOC తీసుకెళ్ళాలి. అలాగే 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్ అని, ఖచ్చితంగా అసిస్టేషన్ ఫామ్ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ ఉంటే మాత్రమే మీకు అలౌ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా పర్లేదు. ఇక వెబ్ ఆప్షన్ లింక్స్ వచ్చేసి 27/6/2024 నుంచి 12/7/2024 వరకు మీకు అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అసిస్టేషన్ ఫామ్ కూడా స్టిక్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి మనం ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వాటికి ఎలాంగ్ విత్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్తో సహా వేయడం జరిగింది. అలాగే మీ యొక్క సర్టిఫికేట్ షెడ్యూల్ కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా
28th రోజున మీకు టోటల్గా 28 క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. 28/6/2024 ఫ్రైడే ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఓన్లీ 28 మెంబర్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. 29th రోజున 4 noonలో పోస్ట్ కోడ్ నెంబర్ 4కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ 28 మెంబర్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే 29/6/2024 సాటర్డే రోజున ఆఫ్టర్నూన్ సెక్షన్లో 28 మెంబర్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే 1/7/2024 మండే 4 noon సెక్షన్లో పోస్ట్ కోడ్ నెంబర్ 4 సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి టోటల్గా 28 క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని షెడ్యూల్ ప్రకారం ఒకసారి చెక్ చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక రిజర్వ్ డే కేటాయించడం జరిగింది కదా, దానికి సంబంధించి 12/7/2024 రోజున మీకు రిజర్వ్ డే అనేది కేటాయించి మీ యొక్క పెండింగ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ పికప్ సర్టిఫికేట్స్ డూ నాట్ కమ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈవెన్ ఆన్ అబౌవ్ డేట్ దేర్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి కన్సిడర్ ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్ అంటూ కూడా స్ట్రిక్ట్లీగా చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్ సబ్మిషన్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్ మెన్షన్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ 5 PM వరకు అయితే మీకు ఛాయిస్ అయితే ఉంటుంది. 12/7/2024 వరకే ఇది లాస్ట్ డేట్ కాబట్టి ఈలోగా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అదే వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మీకు టీజీపీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. అలాగే విత్ జాబ్ అప్డేట్స్ కూడా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.